దాదాపుగా 25 సంవత్సరాల క్రితం నువ్వు పురిటి నొప్పులతో మా హాస్పిటల్కొచ్చావు, గుర్తుందా అమ్మా? నేనక్కడ వార్డ్ బాయ్నమ్మా. అప్పుడు నీకు పుట్టిన బిడ్డ చనిపోయింది కదా? అవునండి, నా తొలి కాన్పు బిడ్డ చనిపోయింది. అది అబద్ధమమ్మా. అప్పుడు నేనే వార్డ్ బాయ్ని. నీ బిడ్డ చనిపోలేదు. లేదండి, చనిపోయిన బిడ్డని నాకు చూపించారు. అదంతా మాయ తల్లి. నీ బిడ్డ బతికే ఉంది. ఆ రోజు అదే హాస్పిటల్లో వేరే ఆవిడికి కూడా డెలివరీ అయింది. ఆవిడ బిడ్డ చనిపోయింది. వాళ్ళు బాధపడుతుంటే నేనే నీ బిడ్డని వాళ్ళకిచ్చి చనిపోయిన బిడ్డని తీసుకొచ్చి నీ దగ్గర పడుకోబెట్టానమ్మా. కేవలం డబ్బుల కోసమే ఇదంతా చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. నీకు తొలి కాన్పులో ఆడబిడ్డ పుట్టిందమ్మా. ఆ బిడ్డ బతికే ఉందా? అవునమ్మా, బ్రతికే ఉందమ్మా. కావేరి, అమ్మా ఎక్కడున్నావు? ఇంట్లో లేవంట. నేనొక అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా అక్కడికి రా. ఏమైందమ్మా? నువ్వు రా బిడ్డా. నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రా. అమ్మా అమ్మా, హలో. ఏమై ఉంటుంది? అమ్మ అర్జెంటుగా ఎందుకు రమ్మంటుంది? అన్నా, కొంచెం త్వరగా పోనీ అన్నా. అమ్మ ఎందుకు ఇంత సడన్ గా రమ్మంది? ఏమై ఉంటుంది? అమ్మా, ఈ మంచినీళ్ళు తాగండి అమ్మా. అన్నా, కొంచెం త్వరగా పోనీ అన్నా. అన్నా ఆపన్నా. ఇదిగో అమ్మా. బిడ్డ, ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? బిడ్డ, నీకొక విషయం చెప్పాలి. నీకంటే ముందు నేనొక బిడ్డకు జన్మనిచ్చాను. ఆ పాప పురిట్లోనే చనిపోయిందని చెప్పారు. కానీ ఆ బిడ్డ బతికే ఉందంట. నేను గుడి నుంచి తిరిగొస్తుంటే ఏమండి, ఇదంతా నిజమా? అవునమ్మా, ఆ రోజు డబ్బు కోసం నేను ఆ పని చేశాను. అయితే తనిప్పుడు ఎక్కడుందో మీకు తెలుసా? ఎక్కడుందో తెలీదమ్మా. నేను ఆ బిడ్డను సుబ్బు అనే ఆయనకిచ్చాను. సుబ్బునా? వాళ్ళెక్కడుండేవాళ్ళు? హైదరాబాదులో ఉండేవాళ్ళమ్మా. నాకు దాదాపుగా 5 ఏళ్ల క్రితం కలిశారు. అప్పుడు నాకు కొంత డబ్బు కూడా ఇచ్చారు. సుబ్బు అంటే ఆయన పేరు సుబ్రహ్మణ్యమా? అవునమ్మా. ఆయన భార్య పేరేంటి? కనకం.
వాళ్ళు వీళ్ళేనా? అవునమ్మా, ఇతనే. ఆ రోజు నేను బిడ్డనిచ్చింది ఇతనికే. అంటే ఆ యమజ ఎవరో కాదు బిడ్డా, మీ అక్కే. బిడ్డా, నేను యమజను వెంటనే చూడాలి. తను నా కన్న బిడ్డని తెలియక 2 సార్లు చంపాలని చూశాను. నాకంటే పాపాత్మురాలు ఇంకెవరూ ఉండరు. అమ్మా, బాధపడకమ్మా. కావేరి, పద, నా బిడ్డను ఒకసారి చూడాలి. దాన్ని నా గుండెలకు హత్తుకోవాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మా, ఆగమ్మా. అది కాదు బిడ్డ, నేను యమజన్ చూడాలి. రా, వెళ్దాం. రా. అమ్మా, అమ్మా.